सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 162వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 14వ అధ్యాయంలో 14వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 14వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి 20 వరకు చాంట్ చేస్తాను. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత లోభ ప్రవృత్తిరారంభః కర్మణామసమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనత్తమసి మూఢయోనిషు జాయతే కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం సత్వా సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్తాః అధో గచ్చంతి తామసాః నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి గుణాన్యేతాన్ అతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. 14వ అధ్యాయాన్ని ప్రధానంగా 4 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తున్నాము. అవి 1 ఉపోద్ఘాతం శ్లోకాలు 1 నుంచి 4 వరకు, 2 త్రైగుణ్య విశ్లేషణ శ్లోకాలు 5 నుంచి 18 వరకు, 3 గుణాతీతంగా ఎదగడం శ్లోకాలు 19, 20, 4 గుణాతీత లక్షణం సాధన శ్లోకాలు 21 నుంచి 27 వరకు. మనం ఉపోద్ఘాతం ముగించుకుని త్రైగుణ్య విశ్లేషణ చూస్తున్నాం. ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయని, ఆ 3 గుణాలు ప్రకృతి నుంచి మనిషిలోకి వచ్చాయని చూసాం. ఆ గుణాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాల గురించి 5 అంశాలు చెప్పుకొస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అవి లక్షణం, బంధన ప్రకార, లింగం, గతి, ఫలం. అందులో 3 అంశాలు చూసేశాం. అవి లక్షణం, బంధన ప్రకార, లింగం చూసాము. వాటి సారం చూస్తే సత్వగుణం యొక్క లక్షణం ప్రకాశాత్మకం, అంటే మనసు ప్రకాశవంతంగా ఉంటుంది. రజోగుణం యొక్క లక్షణం రాగాత్మకం, అంటే బంధించే స్వభావం ఉంటుంది. తమోగుణం యొక్క లక్షణం మోహనాత్మకం, అంటే స్పష్టమైన ఆలోచన ఉండదు. తర్వాత బంధన ప్రకార చూస్తే సత్వగుణానికి జ్ఞాన సంగం ఉంటుంది, అంటే జ్ఞాన తృష్ణ ఉంటుంది. రజోగుణానికి కర్మ సంగం ఉంటుంది, అంటే కర్మ చేయాలనే తపన ఉంటుంది. తమో గుణానికి ప్రమాద సంగం ఉంటుంది, అంటే నిర్లక్ష్యం, బద్ధకం, నిద్రలకు లోను కావటం ఉంటుంది.
ఈ 3 లక్షణాల యొక్క ఈ 2 అంశాలు లక్షణం బంధన ప్రకారం చెప్పాక కృష్ణ పరమాత్మ ఏ లక్షణం ఎక్కువగా ఉంటే ఆ లక్షణం ఉన్న వ్యక్తి అంటారు అని 10వ శ్లోకంలో చెప్పాడు. అంటే సత్వగుణం ఎక్కువగా ఉంది అంటే అతనిలో తమో గుణం రజోగుణం ఉంటాయి కానీ అవి అణగదొక్కబడి ఉంటాయి. అలాగే రజోగుణం ఎక్కువగా ఉంది అంటే తక్కిన 2 గుణాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. అలాగే తమో గుణం ఎక్కువ ఉంది అంటే తక్కిన 2 గుణాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఆఖరికి జడ వస్తువుల్లో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. కాకపోతే ఒకటి ఎక్కువ ఉంటుంది, ఇంకోటి తక్కువ ఉంటుంది. మనుషుల్లో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి కానీ సమానంగా ఉండవు. అందువల్ల వారి ప్రవర్తనని బట్టి మనం వారిలో ఏ గుణం ఎక్కువ ఉందో చెప్పుకోవచ్చు అని చెప్పే ముందు ఈ విషయం చెప్పాడు. ఒక గుణం ఉంది అంటే తక్కిన 2 తక్కువ ఉన్నాయి అని చెప్పవచ్చు అని. దాని తర్వాత 11వ శ్లోకంలో సత్వగుణాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పాడు. సత్వగుణం ఉన్న వారికి ఇంద్రియాలు చాలా చురుకుగా ఉంటాయి. అతని మొహం, అతని మనసు ప్రకాశంగా ఉంటుంది. కొంతమందిని చూడంగానే వీళ్ళు చాలా శాంత స్వరూపులు అని చెప్తాం. సో సత్వగుణం ఉన్న వ్యక్తి అస్మిన్ దేహే సర్వద్వారేషు ప్రకాశ ఉపజాయతే. అతని శరీరంలో ఉన్న ఇంద్రియాలన్నీ చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. అంటే అతను జ్ఞాన తృష్ణ ఉంటుంది కాబట్టి ఏదైనా చెప్పంగానే ఇట్టే పట్టేస్తాడు. కర్పూర బుద్ధి అంటారు. కర్పూరం ఎలా నిమిషంలో కాలుతుందో అతనిలో జ్ఞానం అలా నిమిషంలో వెలుగుతుంది అని చెప్తారు. జ్ఞానం యథా తదా విద్యాత్. ఈ జ్ఞానేంద్రియాలు ఎంత పదునుగా ఉంటే విద్య అంత తొందరగా పొందవచ్చు అని తెలుస్తుంది. సత్వం ఉత వివృద్ధం ఇది. ఇటువంటి వ్యక్తిలో సత్వగుణం ఎక్కువ ఉంది అని తెలుసుకోవచ్చు అన్నాడు. అంటే లింగం జ్ఞాన వృద్ధి, జ్ఞానం వృద్ధి చెందుతుంది. అదే రజోగుణం ఎక్కువగా ఉన్న వ్యక్తిలో ఏ లక్షణం తెలుస్తుంది అంటే లోభ, అత్యాశ ఉంటుంది. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అని ఐ వాంట్ అనేది తంబూర శృతిలా అతనిలో మోగుతూనే ఉంటుంది. ప్రాపంచిక సుఖాల వెంట పరుగులు తీస్తూనే ఉంటాడు. పని 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 చేస్తూనే ఉంటాడు. అందువల్ల అతనిలో లోభం ఉంటుంది. కర్మణాం అసమః. అనేక కర్మలు చేసేయాలనే వీర ఉత్సాహం ఉంటుంది. అంటే కర్మణాం ప్లస్ అసమహగా విడదీయాలి దీన్ని. అనేక కర్మలను ప్రారంభిస్తాడు. అనేక కర్మలు ఒక్కసారి చేయాలనుకునేసరికి అవి అవుతుందో లేదో అనే ఆందోళనతో ఎప్పుడూ కంగారుగా దుఃఖంతో ఉంటాడు. స్పృహ అంటే అటువంటి వారికి విజయ గర్వం తలకెక్కుతుంది. రజసి వివృద్ధే సతి. సో ఎవరైతే ఇలా చిరాకు, కోపం, దుఃఖంతో ఉన్నారో వారిలో రజోగుణం ఎక్కువ ఉంది అని తెలుసుకోవచ్చు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సో రజోగుణానికి లింగం కర్మ వృద్ధి, కర్మలు ఎక్కువ చేస్తాడు. తర్వాత 13వ శ్లోకంలో తమో గుణం ఎక్కువ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో చెప్తున్నాడు. సత్వగుణం గురించి చెప్పేటప్పుడు ప్రకాశ పదం వేశాడు. ఇక్కడ తమో గుణం ఉన్న వ్యక్తికి అప్రకాశ అన్నాడు. సత్వగుణం ఉన్న వ్యక్తి జ్ఞానేంద్రియాలు చురుకుగా పనిచేస్తే ఇతని జ్ఞానేంద్రియాలు అసలు పనిచేయవు. అలాగే రజోగుణం ఉన్న వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ప్రవృత్తి అన్న పదం వేశాడు. ఇక్కడ తమోగుణం వ్యక్తికి అప్రవృత్తి అంటున్నాడు. అంటే కర్మేంద్రియాలు కూడా అతనికి చురుకుగా పనిచేయవు. సో అతనిలో సత్వగుణము లేదు, రజోగుణము లేదు. అటువంటి వ్యక్తి ఏ పని చేయడు, బద్ధకంగా ఉంటాడు. ప్రమాద, నిర్లక్ష్యం వల్ల అనేక తప్పులు చేస్తాడు. మోహ, అతని మోహం కప్పివేస్తుంది. తనకేం కావాలో తనకే తెలియదు. తమసి వివృద్ధే సతి. సో తమోగుణం ఎక్కువగా ఉన్న వ్యక్తిలో ఈ నిర్లక్ష్యం, మోహం, బద్ధకం లక్షణాలు బయటపడతాయి. కాబట్టి లింగం అంటే ప్రమాదావృద్ధి, నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడితో 3వ అంశం కూడా అయిపోయింది. మనం 4వ అంశంలోకి అడుగు పెట్టాము. 4వ అంశం గతి. శ్లోకాలు 14, 15 చెప్తాయి.
14వ శ్లోకం చూసాం. అయినా ఇప్పుడు మళ్ళీ ఒకసారి అది చూసి దాని అర్థం చూసి ముందుకు వెళ్దాం. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఈ శ్లోకాల్లో గతి గురించి చెప్తున్నాడు. గతి అంటే ఆ వ్యక్తి మరణించాక ఏ లోకానికి వెళ్తాడు అనేది. ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నది సత్వగతి అంటే సత్వ ప్రధాన పురుషస్య మరణాంతర గతి. అంటే సత్వగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి మరణించాక ఏ లోకానికి వెళ్తాడు. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్. దేహభృత్ అంటే జీవాత్మ. ప్రళయం అంటే ఇక్కడ ప్రళయం సంభవించి మొత్తం సృష్టి అంతా లయమైపోవడం కాదు, ఇతని మరణం, ఈ సత్వగుణం ఉన్న వ్యక్తి యొక్క మరణం. ఒక వ్యక్తి మరణించినప్పుడు యదా సత్వే ప్రవృద్ధే, అతనిలో సత్వగుణం ప్రవృద్ధి అంటే ఎక్కువగా ప్రధానంగా ఉంటే అతని పరిస్థితి ఏమిటో వర్ణిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ వ్యక్తి జ్ఞాన అజ్ఞాన అంటే ఈ గుణాలతో మమేకం చెందేది అజ్ఞానే. ఎందుకంటే జ్ఞాని నేను అసలు అహంకారాన్నే కాదు అంటాడు. ఈ అహంకారానికి గుణాలు చెందుతాయి. అందువల్ల ఇది అజ్ఞాని ప్రయాణం అని గుర్తుంచుకోవాలి. అమలాన్ లోకాన్ ప్రతిపద్యతే. సత్వగుణ ప్రధాన అజ్ఞాని ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు. ఆ లోకాలు అమలాన్ అంటే నిర్మలమైన లోకాలు, పుణ్యలోకాలు. ఊర్ధ్వలోకాలు, భూమిపైన 6 పుణ్యలోకాలు ఉన్నాయని చూస్తాం. అవి భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు. వీటిలో అతను చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఏదో ఒక లోకానికి వెళ్తాడు. అక్కడ ఆనందం స్థాయి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉత్తమ విధాం లోకాన్. ఈ సత్వగుణం ఉన్న వ్యక్తి సాధారణంగా గొప్ప ఉపాసకుడై ఉంటాడు. కాబట్టి ఉత్తమ లోకానికి అతను వెళ్తాడు అని చెప్పాడు. సత్వగుణం ఉన్న వ్యక్తి గతి ఏమిటి అంటే ఊర్ధ్వగతి, ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు. ఇక్కడి వరకు ముందు క్లాస్లో చూసాము. ఇప్పుడు 15వ శ్లోకానికి వెళ్దాం. ఈ గతి అంశమే కొనసాగుతున్నది. రాజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. ఈ శ్లోకంలో ఇద్దరి గురించి చెప్పేశాడు. ఇంతవరకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ గతి గురించి ఎక్కువ చెప్పేది లేదు కాబట్టి రజోగుణం ఉన్న వ్యక్తి పొందే గతి ఏమిటో మొదటి లైన్లో, తమో గుణం ఉన్న వ్యక్తి పొందేది ఏమిటో 2వ లైన్లో చెప్పాడు. రజసి ప్రళయం గత్వా. ప్రళయం అంటే ఇప్పుడే చూసాము, సృష్టి మొత్తం ప్రళయంలోకి వెళ్ళడం కాదు. ఈ వ్యక్తి మరణించినప్పుడు, రజోగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి మరణించినప్పుడు అని గుర్తుంచుకోండి. ఇతను కూడా అజ్ఞానే. సత్వగుణం ఉన్న వ్యక్తే అజ్ఞాని అని చూసాం కాబట్టి ఇతను కూడా అజ్ఞానే. సో రజోగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి మరణం తర్వాత మళ్ళీ పుడతాడు. జాయతే అంటే పుడతాడు, తప్పకుండా పుడతాడు. ఎక్కడ? కర్మ సంగిషు, కర్మ ప్రధానంగా ఉన్న లోకంలో పుడతాడు. ఇతను కర్మలు చేస్తూనే ఉంటాడు. ఆఖరి శ్వాస వదిలేదాకా కూడా కర్మలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఇతను వచ్చే లోకం మళ్ళీ కర్మలు చేసే లోకంలో పుడతాడు. సో కర్మ సంగిషు అంటే కర్మ ప్రధానంగా ఉన్న లోకంలో పుడతాడు. కర్మ ప్రధానంగా ఉన్న లోకం ఒక్క మనుష్య లోకమే. 14 లోకాల్లోనూ ఒక్క మనుష్య లోకంలోనే ఆ కర్మ చేసే అవకాశం ఉంది. ఊర్ధ్వలోకాలని భోగలోకాలు. వాటిల్లో మన పుణ్యఫలాన్ని అనుభవించగలం, కానీ కొత్తగా పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ ప్రోగు చేయలేము. అదే విధంగా అధోలోకంలో మన పాపాన్ని క్షయం చేసుకోగలం, కానీ కొత్తగా పుణ్యాన్ని ప్రోగు చేసుకోలేం. ఎందుకంటే అక్కడ ఏమీ కర్మలు చేయలేం. అంటే 14 లోకాల్లో భూలోకంలో తప్ప వేరే ఏ లోకంలోనూ కర్మ చేయలేం. భూలోకంలో కూడా మనిషిగా పుడితేనే కర్మ చేయగలం. అందువలనే అన్ని జన్మలలోకి మనుష్య జన్మ చాలా ఉత్తమమైనది అంటారు. ఒక్క మనుష్య జన్మలోనే మనం శాస్త్రం నేర్చుకుని కర్మక్షయం చేసుకుని పునర్జన్మ లేకుండా చేయగలం.
మరి మీకు సందేహం రావచ్చు, ఊర్ధ్వలోకంలో కర్మ చేయలేరు అంటే, అధోలోకంలో కర్మ చేయలేరు అంటే వారు మళ్ళీ ఎలా పుడతారు? వాళ్ళు కొత్తగా ఏమీ కర్మలు తెచ్చుకోరు గదా! అంటే, మనం కర్మ సిద్ధాంతం చాలా వివరంగా చూసాము. జన్మ జన్మలుగా కొన్ని కర్మలు పోగు చేసుకు వస్తాం. అవి సంచిత కర్మల్లో ఉంటాయి. అందులోంచి కొన్నే రెక్టిఫై అయ్యి ఒక జన్మ వస్తుంది. సో, ఊర్ధ్వలోకంలోనో, అధోలోకంలోనో పుట్టినప్పుడు ఆ సంచిలోంచి కొన్ని పుణ్యకర్మలో, కొన్ని పాపకర్మలో దగ్ధమవుతాయి. ఆ జన్మ అయిపోతుంది. ఇంకో జన్మ ఎత్తడానికి మళ్ళీ సంచిత కర్మల్లోంచి ఏది రెక్టిఫై అయితే దానికి తగ్గ జన్మని మళ్ళీ ఎత్తుతాడు. ఇది కర్మ సిద్ధాంతం. సో, ఇక్కడ మనిషిగా పుట్టడం అపురూపం, చాలా కష్టం. ఆ మనుష్య జన్మని ఈ కర్మ ప్రధానమైన రాజసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తి పొందుతాడు. అందువల్ల కర్మ సంఘం అంటే కర్మలు చేసే భూలోకంలో పుడతాడు. అటు ఊర్ధ్వలోకాలకు వెళ్ళడు, ఇటు అధోలోకాలకు వెళ్ళడు. సత్వగుణం ఉన్న వ్యక్తి ఊర్ధ్వలోకాలకు వెళ్తాడని చూసాం. తమో గుణం ఉన్న వ్యక్తి అధోలోకాలకు వెళ్తాడు అని చూడబోతున్నాం. కానీ రజోగుణం ఉన్న వ్యక్తి ఈ లోకంలోనే మళ్ళీ పుడతాడు. అంటే మధ్యలోకంలో పుడతాడు. కర్మ సంగిషు జాయతే అంటే మనుష్య లోకంలో పుడతాడు. సో, ఇతని గతి మధ్యమ గతి మనుష్య లోకంలో పుడతాడు. ఇప్పుడు తమో గుణం ఉన్న వ్యక్తి గురించి చూద్దాం. తథా ప్రలీనః అదే విధంగా, ఏ విధంగా సత్వగుణం ఉన్న వ్యక్తి మరణించాక ఏమైందో, రజోగుణం ఉన్న వ్యక్తి మరణించాక ఏమవుతుందో, అదే విధంగా తమో గుణం ఉన్న వ్యక్తి మరణిస్తే ఏమవుతుందో చూద్దాము. తథా ప్రలీనః తమసి అంటే మరణం సంభవించినా మనం కలుపుకుంటాం. తమసి అంటే తమో గుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి మూఢయోనిషు జాయతే. అతను కూడా మళ్ళీ పుడతాడు. ఎక్కడ పుడతాడు? మూఢయోనిలో అంటే అధోలోకంలో పుడతాడు. అధోలోకాలు 7. అవి అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ లోకాలు. ఈ పాతాళ లోకంలో దేనికన్నా వెళ్తాడు, దీనికే వెళ్తాడు అని చెప్పలేం. ఒకవేళ భూలోకంలోనే పుట్టినా మనిషిగా మాత్రం పుట్టాడు. ఎందుకంటే ఇతను ఒక్క కర్మ కూడా చేయలేదు. ఫ్రీ విల్ బుద్ధి ఉన్న మనుష్య జన్మ పొందడు. ఏ పశుపక్షాదులుగానో, క్రిమి కీటకాలుగానో, వృక్షాలుగానో పుడతాడు. ఎందుకంటే అతను ఈ జన్మలో అతని బుద్ధిని ఇంత కూడా ఉపయోగించలేదు. దాన్ని చక్కగా దాచుకున్నాడు. అందువల్ల మూఢయోని అన్నాడు కృష్ణ పరమాత్మ. మూఢయోని అంటే బుద్ధిజీవి కాదు అని అర్థం. అందువలనే జంతువులు ఏ బోధకు వెళ్ళలేవు. ఆ మనిషికే తన కర్మను మార్చుకునే ఫ్రీ విల్ ఉంది, పురుష ప్రయత్నం ఉంది. తన ప్రయత్నం చేసి విధిరాతను మార్చుకోగలడు, భవిష్యత్తులో రాబోయేదాన్ని మార్చుకోగలడు, జరిగిపోయిన దాన్ని మార్చలేడు. కానీ రాబోయేదాన్ని తన ఫ్రీ విల్ ఉపయోగించి పురుష ప్రయత్నం చేసి మార్చుకోగలడు. మనకి శాస్త్రాలు అదే చెప్తాయి. ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే దానికి కారణం ఈ జన్మలోనే అంతకుముందు చేసిన పనులు, అవి కాక ఎన్నో జన్మల్లో చేసిన పనులు. సో వాటి ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాము అంటే దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? కనీసం ఇప్పుడు మనం మంచి కర్మలు చేస్తే భవిష్యత్తులో ఉన్న ఈ జన్మలోనే అవ్వచ్చు, వచ్చే జన్మల్లో అవ్వచ్చు. ఇదంతా అజ్ఞాని గురించి సుమా. ఎందుకంటే జ్ఞానికి మరుజన్మ లేదు. సో భవిష్యత్తులో అన్న అవ్వచ్చు, మరుజన్మలో అన్న అవ్వచ్చు, మంచి జన్మ పొందుతాడు. సో ఇప్పుడు గతి, తమో గుణం ఉన్న వ్యక్తికి గతి ఏమిటి? అధోగతి అంటే మూఢయోనిలో పుడతాడు. ఇక్కడితో 4వ అంశమైన గతి గురించిన వివరణ కూడా అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఆ 3 చూస్తే, సత్వగుణం ఉన్న వ్యక్తి ఊర్ధ్వగతి పొందుతాడు అంటే పుణ్యలోకాలకు వెళ్తాడు. రజోగుణం ఉన్న వ్యక్తి మధ్యమ గతి అంటే మనుష్య లోకంలో పుడతాడు. తమో గుణం ఉన్న వ్యక్తి గతి అధోగతి మూఢయోనిలో పుడతాడు. ఇప్పుడు 16 కర్మణ సుకృత స్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం.
ఇప్పుడు శ్లోకాలు 16, 17లో ఫలం గురించి చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంత చక్కగా ఈ డివిజన్లు ఎలా చేయగలిగాము అంటే ఇదిగో ఈ పదాల వల్ల. అంతకుముందు గతి అన్నాడు, అందువల్ల గతి ఈ శ్లోకాల్లో వచ్చిందన్నాం. ఇప్పుడు ఫలం పదం వాడాడు, ఈ శ్లోకాల్లో ఫలం గురించి వస్తుంది అని చెప్పగలం. ఇలాంటి వర్ణనే మీకు గుర్తుండడానికి తోడ్పడుతుంది. గతికి ఫలానికి మధ్య ఉన్న సూక్ష్మ భేదాన్ని మర్చిపోకూడదు. గతి అంటే మరణానంతరం పొందే ఫలం. ఫలం అంటే జీవించి ఉండగానే పొందే ఫలం. చేసిన పనికి ప్రతిఫలం పొందుతాం. అదేమిటి ఇక్కడ చూస్తాం. ఈ 3 గుణాల్లో ఏది ఎక్కువ ఉంటే ఎటువంటి ఫలం పొందుతాడో వర్ణిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. సుకృతస్య కర్మణః ఫలం సాత్వికం ఆహుః. ఈ వాక్యాన్ని కొంచెం మార్చుకుందాం. సుకృతస్యాహు కర్మణః సాత్వికం అని ఇక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టుగా చదివే బదులు మనం ఏం చేద్దామంటే సాత్వికస్య కర్మణః ఫలం సుకృతం అని మార్చుకుందాం. అంటే శ్లోకంలో ఉన్న సుకృతస్యను సుకృతం చేశాం, సాత్వికం పదాన్ని సాత్వికస్య చేశాం. అప్పుడు సాత్వికస్య కర్మణః ఫలం అని వస్తుంది. అంటే సాత్విక కర్మలు చేస్తే కలిగే ఫలం ఏమిటి? ఉన్నతంగా ఉంటాయి అతని కర్మలు, కాబట్టి అతను పొందే ఫలం సుకృతం అంటే పుణ్యం. సో ఇక్కడ సాత్వికస్య కర్మణః ఫలం సుకృతం అన్నాం. అంటే సాత్విక గుణం ఉన్న వ్యక్తి చేసే కర్మల యొక్క ఫలం సుకృతం అంటే పుణ్యం. అంటే ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడతాయి ఈ కర్మలు. అతనికి శాంతిని, సమతుల్యతను, నిశ్చల మనసును ప్రసాదిస్తాయి. నిర్మలం ఫలం బ్రాకెట్లో కలుపుకుంటాం. నిర్మలం అంటే స్వచ్ఛమైన మనసు ఏర్పడుతుంది. రజోగుణం ఉన్న వ్యక్తికి ఆందోళన, బెంగ, భయం ఉంటుంది, దుఃఖం కూడా కలుగుతుంది అని చూసాం. ఇతనికి ఆందోళన ఏం ఉండదు, అతనేమి కర్మలు చేయడు, జ్ఞానం పొందాలనే తపనే ఉంటుంది తప్పితే ఇది అవుతుందో లేదో అనే బెంగ ఉండదు. అందువల్ల అతని మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరే గమనించండి, కొన్ని ఇళ్లలో ఆ వాతావరణం తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని ఇళ్ళకి వెళ్ళారంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఏ క్షణంలో ఏ చోట నుంచి విస్ఫోటనం జరుగుతుందో తెలీదు. చిన్న గాలి మాటకే భార్యాభర్తలు తెగ పోటాడేసుకుంటారు, లేదా చిన్న మాటకే తల్లి పిల్లల మీద విరుచుకు పడుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా అరుపులు, కేకలు, గొడవలు ఎక్కువ ఉంటాయి. దానికి భిన్నంగా కొన్ని ఇళ్ళకి వెళ్తే మీకు కూడా ప్రశాంతంగా, నిశ్చింతగా, హాయిగా ఉంటుంది. ఆ ఇంట్లో అలా హాయిగా అనిపించింది అంటే ఆ ఇంట్లో సాత్విక లక్షణం ఉన్న వ్యక్తి ఉన్నాడు అని అర్థం. ఇల్లు అంటే ఊరికే ఇటుకలు, గోడలు ఉన్నది కాదు. ఇల్లు అంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు ఎక్కడ రాజ్యమేలుతాయో అది ఇంటి కింద వస్తుంది. ఆ ప్రేమ, శాంతి, ఆప్యాయతలు ఉన్న ఇల్లు ఇల్లులా అనిపించదు, శాంతి నిలయంగా ఉంటుంది. కొంతమంది ఇంటికి శాంతి నిలయం అని పేరు పెట్టుకుంటారు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అశాంతి నిలయంగా ఉంటుంది అది. కొంతమంది అవేవి పెట్టుకోరు, కానీ వాళ్ళ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీన్నే నిర్మలం ఫలం అంటారు. 3 గుణాలు ఈ శ్లోకంలో వస్తున్నాయి. రజసస్తు ఫలం దుఃఖం, ఇది మనం ముందే చూసాం. రజోగుణం ఎక్కువ ఉన్న వ్యక్తి దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఎందుకంటే అతను చాలా బాధ్యతలు నెత్తినేసేసుకుంటాడు, చాలా కావాలనుకుంటాడు, తొందరగా పనులు అయిపోవాలనుకుంటాడు. ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది, లేకపోతే చెప్పినట్టు అవతల వాళ్ళు చేయరు. అలా ఎన్ని కారణాలన్నా చెప్పచ్చు. దానివల్ల అతనికి ఎంతసేపు దుఃఖం, ఆందోళన, టెన్షన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఒత్తిడి, కోపం, చిరాకు. అంతకుముందు కూడా చూసాం, వాళ్ళు కాఫీ అడిగారు అంటే దేవుళ్ళ ప్రత్యక్షం అవ్వాలి వాళ్ళ ముందు వేడివేడి కాఫీతో, లేకపోతే ఆ కాఫీ కప్పు విసిరి కొడతారు. అందువల్ల రజోగుణం ఉన్న వ్యక్తి ఉన్న చోట అతనికి దుఃఖమే, అతని చుట్టూ ఉన్న వారికి కూడా దుఃఖమే. అంత ఆందోళన పడుతూ ఉంటాడు కాబట్టి అతని మనసు టెన్షన్తో ఉంటుంది, కాబట్టి మనసు దెబ్బతింటుంది. మనసు ప్రభావం శరీరం మీద కూడా ఉంటుంది. ఈ రెండు ఇంటర్లింక్డ్. శరీరానికి ఏదన్నా పెద్ద అనారోగ్యం వస్తే మనసు బాధపడుతుంది, మనసు పనిచేయదు. అలాగే మనసు ఏదైనా కలత చెందితే శరీరం పనిచేయదు, అడుగు తీసి అడుగు వేయలేకపోతాం.
ఆ టెన్షన్‌తో శరీరం స్తబ్దంగా అయిపోతుంది. కాబట్టి రజోగుణం ఎక్కువ ఉన్న వ్యక్తి దుఃఖాన్ని అనుభవిస్తాడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందువల్ల అంటే ఇతను ఎక్కువ కర్మ చేస్తాడు. ఆ పని అవుతుందో లేదో అనే టెన్షన్‌లో ఉంటాడు. చిన్న కారణానికి కూడా అవతల వాళ్ళ మీద విరుచుకు పడిపోతాడు. అందువల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సిన సామరస్య భావన ఉండదు. అందువల్ల అతనికి కుటుంబ సభ్యులతో ఉండాల్సిన అనుబంధం ఉండదు. కానీ కొంతమంది ఇది ఆనందిస్తారు. నేనంటే నా భార్యకి, పిల్లలకి భయం అండి అని గర్వంగా చెప్పిన వాళ్ళని చూశాను నేను. నేనంటే నా భార్యకి, పిల్లలకి చాలా అభిమానం, ప్రేమ. నేను లేకపోతే ఒక క్షణం ఉండలేరు అనాలి. కానీ అది రాదు కొంతమంది నోటంట. ఇలాంటి ఇంట్లో బాహ్యంగా చూస్తే మాత్రం ఆ ఇంట్లో ఎక్కడ చూసినా ఐశ్వర్యం తాండవమాడుతుంది. ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు ఉంటారు. ఇల్లు చూస్తే ఇంద్రభవనంలా ఉంటుంది కానీ ఆ ఇంట్లోని వ్యక్తులు ప్రశాంతంగా ఉండరు. చూడటానికి భోగభాగ్యాలతో తులతూగుతున్నట్టుగా కనిపిస్తారు కానీ తేరిపార చూస్తే వారి హృదయ లోతులను కొలవగలిగితే ఆ ఇంట్లో ఏదో లోపం కనిపిస్తుంది. అంటే ప్రశాంతత ఉండదు. ఎంత ఐశ్వర్యం ఉండి మాత్రం ఏం లాభం, కావాల్సిన ప్రశాంతత లేకపోయాక అనిపిస్తుంది. ఇలాంటి ఇళ్లలో ఐశ్వర్యం ఉండవచ్చు కానీ ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఉండవు. అదే సాత్విక పురుషులను చూడండి. వారి ఇల్లు ఇంద్రభవనంలా ఉండకపోవచ్చు, ఐశ్వర్యాలు ఉండకపోవచ్చు, చీనాంబరాలు కట్టకపోవచ్చు, 100 రకాల భోజన పదార్థాలు ఉండకపోవచ్చు, కానీ ఆప్యాయతకేమీ కొదవ ఉండదు. సో సాత్విక పురుషుల ఇల్లు నిర్మలంగా ఉంటే రజోగుణం ఉన్న పురుషుల ఇంట్లో దుఃఖం తాండవమాడుతుంది. అందువల్ల రజసస్తు కర్మణః ఫలం దుఃఖం. కర్మణః మనం కలుపుకోవాలి. తమస కర్మణః ఫలం. మరి తామస గుణం ఉన్న వారింట్లో ఉండే ఫలం ఏమిటి అంటే అజ్ఞానం అంటున్నాడు. ఎందుకంటే మనం చూసాం అతనికి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఏమీ చెయ్యాలనే తపన ఉండదు, ఏమీ నేర్చుకోవాలనే తపన ఉండదు, ఏమీ చేయకుండా ఏమీ నేర్చుకోకుండా ఉంటే అతనికి ఏ విధంగా జ్ఞానం కలుగుతుంది? జ్ఞానం కలగదు. ఇక్కడ సరిగా అర్థం చేసుకోవాలి. అతనికి అజ్ఞానం ఫలంగా పొందుతాడు అంటే కొత్తగా అజ్ఞానం వస్తుందని కాదు అర్థం. మనం అందరం పుట్టడం అజ్ఞానం అనే పెట్టుబడితో పుడతాం. కానీ ఇలా జ్ఞానం పొందటం ద్వారానో లేదా కర్మలు చేస్తూ దానికి తగ్గ జ్ఞానం పొందుతూనో మనని మనం మెరుగుపరుచుకుంటాం. కానీ ఇతను ఎప్పుడూ నిద్రపోతూనో, నిద్రమత్తుగానో, అలసత్వంగానో ఉంటాడు. దుఃఖం కలగాలి అంటే మేలుకుని ఉండాలి. కానీ ఇతని సమస్య ఏమిటి? మేలుకుని ఉంటే కదా. అందువల్ల అజ్ఞానంలో కూరుకుపోతాడు. అన్ని రకాల అజ్ఞానము ఉంటుంది, ఆత్మ అజ్ఞానంతో సహా. ఇంత అద్భుతమైన మానవ జన్మ పొందిన సదవకాశాన్ని వినియోగించుకోలేకపోతాడు. ఈ కర్మఫలంగా అజ్ఞానం వస్తుంది అంటే కొత్తగా అజ్ఞానం వస్తుందని కాదు అనే విషయం మర్చిపోకూడదు. తామసిక గుణం ఉన్న వ్యక్తి జీవితం జంతువుల జీవితాన్ని పోలి ఉంటుంది. ఆ జంతువులు ఏమీ ఆలోచించి పని చేయవు. ఇతను కూడా ఏమీ ఆలోచించాడు, అసలు పని కూడా చేయడు. జంతువులు వాటిలా పోట్లాడుకోవు, మనుషులాగా జ్ఞానాన్ని సంపాదించవు. అలా తమో గుణం ఉన్న వ్యక్తి అజ్ఞానంలో కూరుకుపోతాడు. 17 సత్వా సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. ఇదే భావన కొనసాగిస్తున్నాడు ఈ శ్లోకంలో కూడా. ఇంకొక పాయింట్ ఒక్కొక్క గుణానికి ఎక్స్ట్రా చెప్పుకొస్తున్నాడు. అదేంటో చూద్దాం. సో ఇక్కడ కూడా త్రిగుణ ఫలం చూస్తాం. సత్వా సంజాయతే జ్ఞానం. సంజాయతే అంటే పుడుతుంది. సత్వగుణం వల్ల జ్ఞానం పుడుతుంది. అంటే అతను నేర్చుకోవాలనే తపన ఉంటుంది, జ్ఞాన తృష్ణ ఉంటుంది అని చూసాం కదా. అందువల్ల ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి అనుకుంటాడు. కొంతమందికి పుస్తకాలు చదివే తపన బాగా ఉంటుంది. వాళ్ళని బుక్ వామ్ అంటాం, పుస్తక పురుగు అంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు వేరుశనగకాయలు ఒక పేపర్లో చుట్టి ఇస్తే ఆ వేరుశనగకాయలు తినేశాక ఆ పేపర్ని స్ప్రెడ్ చేసి దానిలో ఉన్న మ్యాటర్ కూడా చదువుతారు. పూర్వం పచారీ కొట్టు సామాన్లు అనేవాళ్ళు, ప్రొవిజన్స్
పేపర్‌లో చుట్టి ఇచ్చేవాళ్ళు. ఆ పేపర్‌లను గూడా చదువుతారు ఇలాంటి తృష్ణ ఉన్నవాళ్ళు. కాబట్టి వీరికి జ్ఞానం పుడుతూనే ఉంటుంది. వాళ్ళకి తెలియని విషయం అంటూ ఉండదు. కొంతమందిని వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా అంటాం. ఎన్‌సైక్లోపీడియా అంటే ఏ విషయం కావాలంటే ఆ విషయం తెలుస్తుంది. ఇలాంటి వారు వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా. నడుస్తూ ఉంటారు గాబట్టి ఎక్కడికెళ్ళినా మీకేదైనా కావాలంటే వాళ్ళనడిగితే టక్కున జెప్తారు. ఇప్పుడు ఈ కంప్యూటర్లు, కాలిక్యులేటర్లు ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక అసలు జ్ఞానం పొందాలనే తపనే తగ్గిపోతుంది మనుషుల్లో. ఏదడిగినా గూగుల్‌లో వెతికేస్తారు. లేదా ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అడిగేస్తారు. అది 100 జవాబులు చెప్పేస్తుంది మీరొక విషయం అడిగితే. కానీ మనం మాట్లాడేది 5000 సంవత్సరాల కిందట మనుషుల ప్రవృత్తి గురించి. ఇప్పుడు గూడా ఇంకా నేర్చుకోవాలనే తపన ఉన్నవాళ్ళు ఉన్నారు. అసలు లేకపోలేదు. సో, ఇలాంటి వారు ఏదన్నా వినగానే చటుక్కున పట్టేసుకుంటారు. దాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు కూడా. అంటే గ్రాహణ శక్తి బాగా ఉంటుంది. మేధాసూక్తం మనం ఎందుకు చదువుతామంటే ఈ రెండిటి కోసం. గ్రాహణ శక్తి. విన్నది అర్థం అవ్వాలి, అర్థమైనది గుర్తుండాలి. ఈ 2 పెద్ద వయసులో కొంచెం కష్టం. కానీ సత్వగుణం ఉంటే అవి తేలిగ్గా వస్తాయి అని. ఏ రంగంలో అయినా సరే ఇతను నేర్చుకునేది వేదాంత బోధే అవనవసరం లేదు. అసలు ఆ మాటకొస్తే ఇక్కడ మనం జ్ఞాని గురించి మాట్లాడట్లేదనే విషయం మర్చిపోకూడదు. అందువల్ల ఇతను నేర్చుకునేది లౌకిక రంగంలో. ఇలాంటి వ్యక్తి వేదాంతానికి వచ్చినా ఈజీగా నేర్చుకుంటాడు. మన సత్సంగ్ మెంబర్స్‌లోనే చూస్తాం. లౌకిక విద్యలో ఆరితేరిన వాళ్ళు ఇక్కడ కూడా చటుక్కున పట్టేసుకుంటూ ఉంటారు అని. సో, ఏ జ్ఞానం పొందాలన్నా కూడా సత్వగుణం ప్రధానంగా ఉండాలి. రజసో లోభః సంజాయతే. ఈ సంజాయతే ప్రతిదానికి కలుపుకుంటూ రావాలి. రజోగుణం ఎక్కువగా ఉంటే లోభం ఏర్పడుతుంది. లోభం అంటే దురాశ. తపన, ప్రణాళికలు, కుతంత్రాలు బాగా ఉంటాయి. విజయం పొందాలంటే బై హుక్ ఆర్ క్రుక్ పొందాలనుకుంటారు కొంతమంది. అంటే మోసం చేసైనా సరే, అవతల వాడిని అనగదొక్కైనా సరే, వాడిని కాలరాచి అయినా సరే పైకి రావాలనుకుంటారు. అందువల్ల దురాశ, కుట్రలు చాలా ఉంటాయి. ఆఖరి శ్వాస పీల్చే వరకు బొంగరంలా గిర్రున తిరుగుతూనే ఉంటాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అతని దురాశ వల్ల ఎంత పొందినా తృప్తి ఉండదు. అదే చెప్తారు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ చావు బతుకుల్లో ఉంటే అతని నలుగురు కొడుకులు అతని చుట్టూ చేరి ఉంటారు. పెద్ద కొడుకు పేరు అడుగుతాడు. "ఇక్కడే ఉన్నాను నాన్న" అంటాడు. రెండో కొడుకుని పిలిస్తే అతను "ఇక్కడే ఉన్నాను నాన్న" అంటాడు. 3, 4 గూడా అలాగే జవాబు చెప్తారు. అందరూ ఇక్కడ ఉంటే బిజినెస్ ఎవరు చూస్తున్నారు? అదేమైపోతుంది అని అరుస్తాడతను. అంతలాగా ఆఖరి శ్వాస పీల్చేటప్పుడు కూడా కర్మే కావాలి అనుకుంటారు ఇలాంటి వ్యక్తులు. దీనికి పూర్తిగా భిన్నం తమో గుణం ఉన్న వ్యక్తులు. తమసో ప్రమాద మోహౌ సంజాయతే. 2 చెప్పాడిక్కడ. ప్రమాద మోహాల్లో చిక్కుకుపోతాడు అని. ప్రమాదం అంటే మనం నేర్చుకునే ప్రమాదం కాదు. నిర్లక్ష్యం, మతిమరుపు, అశ్రద్ధ వంటి లక్షణాలు. మోహం అంటే సంఘర్షణ, నిర్ణయం తీసుకోలేకపోవటం. వారి మనసు ఎప్పుడూ డోలాయమానంగానే ఉంటుంది. ఒక చిన్న విషయంలో కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోలేరు. చెయ్యాలా వద్దా, వెళ్ళాలా వద్దా, తినాలా వద్దా, ఈ ప్రశ్నలు నిరంతరం వారిని కుదిపేస్తూనే ఉంటాయి. ఈ విధంగా తమోగుణం ఫలం మోహం. భవతో జ్ఞానమేవచ. అజ్ఞానం కూడా కలుగుతుంది. అజ్ఞానం ముందు దాంట్లో చెప్పాడు ఆల్రెడీ. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. వారు మనిషిగా పుట్టినా అజ్ఞానం పోదు. ఇంకా అది వారిలో రాజ్యం ఏలుతూనే ఉంటుంది. ఈ 2 శ్లోకాల సారం టూకీగా ఒకసారి చూస్తే ఒక్కొక్కరి ఫలం ఈ విధంగా ఉంటుంది. సాత్విక పురుషుడు పుణ్యం జ్ఞానం పొందుతాడు. రాజసిక పురుషుడు దుఃఖం, లోభం, దుఃఖం, అత్యాస కలుగుతాయి. తామసిక పురుషుడు అజ్ఞానం, మోహం, అజ్ఞానం, సంఘర్షణ కలుగుతాయి. 18. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తాః మధ్యే తిష్టంతి రాజసాః జగన్య గుణ వృత్తిస్తాః అధో గచ్చంతి తామసాః. మనం ముందు చూసినప్పుడే గతి గురించి చెప్పినప్పుడు సత్వగుణం ఉన్న వ్యక్తి ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు. రజోగుణం ఉన్న వ్యక్తి మధ్యమ లోకంలో పుడతాడు. తమో గుణం ఉన్న వ్యక్తి అధోలోకాలకు వెళ్తాడు అని చూసాం. అదే మళ్ళీ కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు.
అందువల్ల ఈ శ్లోకాన్ని 14, 15 శ్లోకాలతో కలిపి చదువుకోవాలి. ఎవరెలా ప్రయాణం చేస్తారు? సత్వస్థ ఊర్ధ్వం గచ్చంతి. సత్వగుణం ఉన్న వ్యక్తి ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు అంటున్నాడు. ఉన్న 14 లోకాల్లో 6 ఊర్ధ్వలోకాలు అని వాటి పేర్లు కూడా చూసాం. ఏమిటవి? భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక. వీటిలో ఏదో లోకానికి వెళ్తాడు. మధ్యే తిష్టంతి రాజసాహ. రజోగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తులు మధ్యలోకంలో పుడతారు. వాళ్ళు ఊర్ధ్వలోకానికి వెళ్ళరు, అధోలోకానికి వెళ్ళరు. అంటే సానుకూలంగా చూస్తే అధోలోకానికి వెళ్ళరు, ప్రతికూలంగా చూస్తే ఊర్ధ్వలోకాలకు వెళ్ళరు. మనుష్యలోకంలో పుడితే మంచిదే కదా అంటారని మళ్ళీ చెప్తున్నాడు. వాళ్ళ ఫలం లిమిటెడే, ఊర్ధ్వలోకాలకి వెళ్ళరు. జగన్య గుణ వృత్తిస్తా. ఎవరైతే అన్నిటికన్నా తక్కువగా ఉంటారో ఎవరు వాళ్ళు? తమో గుణం ప్రధానంగా ఉన్నవారు. తామసాహ అధో గచ్చంతి. తమో గుణం ఉన్న వ్యక్తులు అధోగతికి వెళ్తారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ 3 శ్లోకాలు 14, 15, 18 శ్లోకాల సారం మళ్ళీ చూస్తే ఒక్కొక్కరి గతి ఈ విధంగా ఉంటుంది. సాత్విక పురుషుడు ఊర్ధ్వగతి, ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు. రాజసిక పురుషుడు మధ్యమ గతి, మధ్యలోకంలో పుడతాడు. తామసిక పురుషుడు అధోగతి, అధోలోకాలకు వెళ్తాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, మధ్యలోకం అంటే లిటరల్ గా అలా పైన కొన్ని లోకాలు, కింద కొన్ని లోకాలు, మధ్యలో భూలోకం ఉంది అని తీసుకోకూడదు. ఇప్పుడు మన ఇండియా మ్యాపే తీసుకుంటే నార్త్ ఇండియా అంటాం, మనకన్నా పైన ఉన్నారు వాళ్ళు అంటాం. అలాగే వాళ్ళు కింద లోకాల్లో అంటారు. ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి చెప్పేవే కానీ నిజంగా అలా లోకాలు లేవు. దేశం మారుతూ ఉంటుంది అంటుంది శాస్త్రం. మన దేశంలో ఉన్న దేశం కాలం స్వప్న ప్రపంచంలో ఉండదు. మన స్వప్న వృత్తాంతాన్ని గమనిస్తే మనకు అర్థం అవుతుంది. నిజానికి స్వప్నం కాలం చాలా తక్కువ సమయం అంటారు. ఆ సమయంలోనే మనం పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టి ఆ పిల్లలకి పెళ్ళిళ్ళై వాళ్ళకి పిల్లలు పుట్టడం కూడా కలగనేస్తాం ఒకటే కలలో. దాని తర్వాత ఏ అమెరికానో వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేసి అక్కడ ఇల్లు కట్టుకుని ఓ పార్టీ ఇస్తున్నట్టు కలగంటాం. వీటిని బట్టే దేశకాలాలు, ఈ భూలోకంలో దేశకాలాలు లేవు కాబట్టి ఇది స్వప్నం అని నిరూపిస్తారు మనకి శాస్త్రంలో. సో స్వప్నంలో ఉన్న దేశం కాలం వేరు, ఈ లోకంలో ఉన్న దేశం కాలం వేరు. ఇదే సూత్రం ప్రకారం సమయం కూడా అన్ని లోకాలకు ఒక్కలాగా ఉండదు. స్వర్గలోకం దాకా ఎందుకు, భూలోకంలోనే అమెరికాలో ఉన్న వాళ్ళకి మీరు ఫోన్ చేయాలంటే మన పగలు వాళ్ళకి రాత్రి, వాళ్ళ పగలు మనకి రాత్రి. దాని ప్రకారం టైం చూసుకోవాలి. అమెరికాలోనే విత్ ఇన్ ద కాంటినెంట్ 4 గంటలు భేదం ఉంది అని అంటారు. ఇంకా స్వర్గలోకానికి వెళ్తే మన పితృదేవతలు ఉన్న లోకం, మన ఒక సంవత్సరం వారికి ఒక రోజుతో సమానం. ఈ విధంగా వారికి ఏడాదికి ఒకసారి చేసినా మనం వారికి రోజు తర్పణాలు వదులుతున్నట్టే అవుతుంది. అందువల్ల ఊర్ధ్వలోకాలు అంటే నిజంగా పైన ఉన్న లోకాలను తీసుకోకూడదు. అక్కడ లోకాలు నిర్మలంగా ఉంటాయి, మలినం లేకుండా ఉంటాయి, ప్రకాశవంతంగా ఉంటాయని చూస్తాం. ఇక్కడే భూలోకంలోనే అమెరికాని భూతల స్వర్గం అంటారు. అక్కడ సౌఖ్యాలు ఎక్కువగా ఉంటాయి, పొల్యూషన్ ఉండదు, గాలి నీరు పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. అలాంటి చోట కుళాయి నుంచి నీళ్లు తాగినా కూడా ఏమీ అనారోగ్యం చేయదు. ఇక్కడ బిస్లరీ వాటర్ తాగినా కూడా ఎలా ఉంటామో తెలీదు. సో జీవన విధానంలో భూలోకంలోనే ఇంత వ్యత్యాసాలు ఉంటే ఇంకా 6 ఊర్ధ్వలోకాలు చూసాం కదా, అక్కడ ఇంకెంత మెరుగ్గా ఉంటుంది. ఒక్కొక్క లోకానికి శరీరం ఇంకా సూక్ష్మం అవుతూ ఉంటుంది, సుఖాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, ఆనందం ఎక్కువ అవుతూ ఉంటుంది. కాలం కూడా ఎక్కువ రోజులుంటే తక్కువ రోజుల కింద లెక్కలోకి వస్తుంది. అందువల్ల వేరే లోకాలు అంటే అనుభవాల్లో కలిగే స్థాయి భేదాలు. మన దేశం కాలం అక్కడ పనిచేయదు. అంతేకాదు ఈ లోకంలోనే మనకు వినిపించిన శబ్దాలు వేరే వాళ్ళకి వినిపించవు. ఆ మాటకు వస్తే జంతువులకు ఉన్నంత గ్రహణ శక్తి మనకి లేదు. జంతువులు శబ్దాలను బాగా వినగలవు. సునామీ వచ్చినప్పుడు కొన్ని జంతువులకి తెలిసాయి అని చెప్తారు.
అలా వాటిలోనే భేదం ఉంది. మనుషుల్లోనే ఒకళ్ళకి వినిపించిన శబ్దం రెండో వారికి వినిపించదు. సో, అన్ని భేదాలున్నాయి. ఆ విధంగా ఒక్కొక్క లోకానికి భేదం ఉంది. పైగా ఈ జాగ్రత్తావస్థ తీసుకోండి. జాగ్రత్తావస్థలో కారేసుకుని స్వప్నావస్థలో కాశీకి వెళ్ళగలరా? జాగ్రత్త ప్రపంచాన్ని స్వప్న ప్రపంచంతో కలిపే రోడ్డు లేదు. అందువల్ల స్వప్న ప్రపంచంలో ఎంత ప్రయాణించినా జాగ్రత్త అవస్థలోకి రాలేం. అంటే స్వప్నలోకాన్ని జాగ్రత్త ప్రపంచాన్ని కలిపే రోడ్డు లేదు. రాకెట్లో దూసుకు వెళ్ళినా ఈ బొందితో స్వర్గాన్ని చేరుకోలేము. స్వర్గలోకానికి మరణించాక మాత్రమే వెళ్ళగలం. అంటే ఈ చర్చ యొక్క సారాంశం ఈ లోకంలోని కాలం వేరు, దేశం వేరు. వేరే లోకాల్లోని కాలం వేరు, దేశం వేరు. అక్కడ ఉండే శరీరాలు వేరు, అక్కడ ఉండే ఇంద్రియాలు వేరు, జీవితం వేరు. అందువల్ల ఊర్ధ్వలోకాలు అంటే అవి ఉన్నతమైన లోకాలని కానీ నిజంగా ఫలానా చోట ఉన్నాయని కాదు అర్థం అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడితో గుణత్రయ విశ్లేషణ అయింది. మనం మూడవ అంశంలోకి అడుగు పెట్టబోతున్నా. అది గుణాతీతంగా ఎదగటం ఎలా. శ్లోకాలు 19 నుంచి 20 వరకు. మన ఆ శ్లోకాల్లోకి వెళ్లే ముందు దీనికి చాలా ఉపోద్ఘాతం ఉంది, అది చూడాలి. అంటే కొంత స్పేడ్ వర్క్ చేసుకుంటే గానీ ఆ శ్లోకాలు మనకి అర్థం కావు. ముందు శ్లోకాల్లో అంటే 5 నుంచి 18 శ్లోకాల్లో త్రైగుణ్య విశ్లేషణ అయింది. ఈ విశ్లేషణ ద్వారా మనం 2 అంశాలను అర్థం చేసుకోవాలి. ఒకటి, ఎవరు ఈ గుణాలను తప్పించుకోలేరు. మనం ముఖ్యంగా ఏది నేర్చుకున్నా అందులో ఉన్న సూత్రాన్ని పట్టుకోవాలి. కాన్సెప్ట్ అంటారు, లేదా శాస్త్రపరంగా చెప్పాలంటే ప్రకృతి సూత్రం. ఆ ప్రకృతి సూత్రాలను మార్చలేం. దాన్ని ఆధారంగా చేసుకుని మన జీవితాన్ని మార్చుకోవాలి. సంసారం అంటే ఏమిటి అంటే ఫ్యాక్ట్ని క్వశ్చన్ చేయటం అని మొన్న ఎవరో నిర్వచనం ఇచ్చారు. ఉదాహరణకి శరీరం అన్నాక వృద్ధాప్యం రాకుండా ఉండదు, అది క్షీణించక తప్పదు. 16 ఏళ్లకి అందంగా ఉన్నాను, ఇప్పుడు కూడా అందంగా ఉండాలి అంటే కుదరదు. దాని మీద ఒక జోక్ చెప్తారు. ఒక ఆవిడ ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో తీయించుకుంటుంది. ఏం బాగా రాలేదు, 25 ఏళ్ల కిందట చాలా బాగా తీసా, ఇప్పుడు సరిగా తీయలేదని అతన్ని తిడుతుంది ఆ సౌందర్య రాశి. కానీ ఫోటోగ్రాఫరు, ఏమ్మా 25 ఏళ్ల నాడున్న అందం ఇప్పటికీ ఉంటుందనుకున్నావా అని దెప్పి పడవకుండా, అవును మేడం, 25 ఏళ్ల కిందటికి ఇప్పటికీ నేను పెద్దవాడిని అయ్యాను కదా, నాలో పటుత్వం తగ్గింది అంటాడు. అంటే ఇండైరెక్ట్గా చెప్పగానే చెప్తున్నాడు, నీలో కూడా పటుత్వం తగ్గింది, శారీర దారుఢ్యం తగ్గింది, అందువల్ల నీ అందం పోయింది అని. అది మనం జీర్ణించుకోవాలి. అది ప్రకృతి సూత్రం. శరీరం అన్నాక వృద్ధాప్యం రాక తప్పదు, ముడతలు రాక తప్పదు. అది రాకూడదు అని మనం ఎన్ని వేషాలు వేసినా, ఎంత మేకప్ చేసుకున్నా బయటపడుతూనే ఉంటుంది. ఆ విధంగా ప్రకృతి సూత్రాలను మనం అర్థం చేసుకుంటే జీవితం ఇంత అతలాకుతలంగా ఉండదు. ఇక్కడ ప్రకృతి సూత్రం మొదటి సూత్రం ఏమిటి? ఎవరు ఈ గుణాలను తప్పించుకోలేరు. ఇంతచేటు 3 గుణాల గురించి ఎందుకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ? ప్రతి ఒక్కరిలోనూ ఆఖరికి రాయిలో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చాయి. ప్రకృతిలో ఈ 3 గుణాలు ఉన్నాయి. అందువల్ల తప్పించుకోలేము అంటారు. కొంతమంది పిల్లలు తల్లిని తిడుతూ ఉంటారు. తల్లి నల్లగా ఉంటే వాళ్ళు కనుక నల్లగా పుడితే, నువ్వెందుకు ఇంత నల్లగా ఉన్నావు, నీ నల్ల రంగు వచ్చింది నాకు అని. అంటే ఆ ప్రకృతి గుణాన్ని తప్పించుకోలేము, అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సో అహంకారం ఈ 3 గుణాలను తప్పించుకోలేదు. అహంకారం అంటే ఏమిటి? కార్యకరణ సంఘాతం ప్లస్ చిదాభాస. కార్యకరణ సంఘాతం అంటే శరీరాలు. మనం ఓన్లీ మనస్సును తీసుకుంటూ ఉంటాం. కాబట్టి అహంకారం అంటే మనస్సు ప్లస్ చిదాభాస అని చెప్పవచ్చు. మహాజ్ఞానికి కూడా ఈ సగుణ మనస్సే ఉంటుంది, అతనికి నిర్గుణ మనస్సు రాదు. నిర్గుణ మనస్సు అంటూ లేదు, ఆ పదమే ఇంపాసిబుల్. భగవంతుని మనస్సుని మాయ అంటారు. మాయకే ఈ 3 గుణాలు తప్పలేదు. అలాంటిది మనిషి మనస్సు ఎంత, ఆఫ్టర్ ఆల్ దానికి 3 గుణాలు తప్పదు. అందువల్ల శరీరం మనసులకు ఈ 3 గుణాలు ఉంటాయి. కాకపోతే వాటిలో స్థాయి భేదాలు ఉంటాయి. ఒక వ్యక్తిలో సత్వగుణం ఎక్కువ ఉంటే ఇంకొకరిలో రజోగుణం ఎక్కువ ఉంటుంది. మూడో వ్యక్తిలో తమో గుణం ఎక్కువ ఉంటుంది.
అందువల్ల అహంకారం ఈ గుణాల నుంచి తప్పించుకోలేదు. ఇది మొదటి ప్రకృతి సూత్రం. రెండవ ప్రకృతి సూత్రం, ఎక్కడ గుణాలుంటాయో అక్కడ బంధం ఉంటుంది. సో గుణాలు బంధకత్వాన్ని కలగజేస్తాయి. కాకపోతే అది కలగజేసే బంధం వేరేగా ఉంటుంది. ముందే చూసాం, సత్వగుణం జ్ఞాన సంఘం కలిగిస్తే, రజోగుణం కర్మ సంఘం కలిగిస్తే, తమోగుణం మోహ సంఘం కలిగిస్తుంది లేదా ప్రమాద సంఘం కలిగిస్తుంది. అంటే సత్వగుణం ఉన్న వ్యక్తిలో జ్ఞాన తృష్ణ ఎక్కువగా ఉంటుంది. రజోగుణం ఉన్న వ్యక్తిలో కర్మ చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది. తమో గుణం ఉన్న వ్యక్తిలో ఇవేవి లేకపోగా నిర్లక్ష్యం, బద్ధకం, నిద్ర, అతి నిద్రాలోలుడు అంటారు. ఆ నిద్రకి లోనైపోతాడు. కాబట్టి ఈ 3 గుణాలు బంధిస్తాయి. బంధించడం అంటూ జరిగితే ఎలా బంధిస్తే ఏమిటి? అది తప్పనప్పుడు దాన్ని భరించక తప్పదు. ఒక వ్యక్తి నిన్ను చంపుతాను, కత్తితో చంపనా, తుపాకీతో చంపనా, నీళ్ళలోకి తోసి చంపనా అని అడిగాడు అనుకోండి, ఎలాగో చేస్తున్నప్పుడు ఈ చాయిస్ ఏమిటి అని మనకి వైరాగ్యం వస్తుంది. ఆ విధంగా ఈ గుణాలు మనని బంధిస్తాయి, తప్పదు. ఎందుకంటే వాటికి బంధించే గుణం ఉంది. ఆ గుణానికి తగ్గ బంధించే గుణం ఆ గుణానికి ఉంటుంది. సో సత్వగుణం ఉన్న వ్యక్తికి జ్ఞాన తృష్ణ ఉంటుంది కాబట్టి అతను ఏకాంతాన్ని కోరుకుంటాడు. ఏకాంతం దొరకకపోతే అతను బాధపడతాడు. అదే రజోగుణం ఉన్న వ్యక్తికి కర్మ చేయాలనే తపన ఉంటుంది. అతను నలుగురిలో ఉండాలనుకుంటాడు. అతను నలుగురిలో ఉండలేకపోతే బాధపడతాడు. చూడండి తమాషా, ఒక అతను నిశ్శబ్దం కోరుకుంటాడు, లేకపోతే బాధపడతాడు. ఇంకొక అతను సమాజాన్ని కోరుకుంటాడు, అది లేకపోతే బాధపడతాడు. ఈ విధంగా ఏ గుణానికి ఆ గుణం ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని కోరుతుంది. ఆ వాతావరణం దొరకకపోతే చిందులు తొక్కుతుంది. అందువల్ల భోక్తగా చూస్తే ఉన్న వాతావరణం ఎవరికీ నచ్చదు. ప్రవృత్తి మార్గమో నివృత్తి మార్గమో చూపిస్తూనే ఉంటుంది. ప్రవృత్తి అంటే నచ్చిన మార్గం వైపు వెళ్ళటం, నివృత్తి అంటే నచ్చని మార్గం నుంచి దూరం వెళ్ళటం. ఈ వాతావరణం గుణాన్ని బట్టి మారుతుంది. సత్వగుణం ఉన్న వ్యక్తి నిశ్శబ్దం చూసి అబ్బా ఎంత బాగుంది, ఆశ్రమ వాతావరణం కనిపిస్తోంది అంటాడు. అదే రజోగుణం ఎక్కువగా ఉన్న వ్యక్తి బాబోయ్ ఈ నిశ్శబ్దం ఏమిటి, శ్మశాన నిశ్శబ్దంలా ఉంది అంటాడు. ఉన్న పరిస్థితి ఒకటే, వాళ్ళు చూసిన దృక్కోణం వేరేగా ఉంది. ఈ విధంగా భోక్తగా ఉన్న వాతావరణాన్ని సానుకూల వాతావరణంగానో ప్రతికూల వాతావరణంగానో విభజించుకుంటాడు ఒక వ్యక్తి. అంటే ఆ వాతావరణం మీద రాగమో ద్వేషమో పెంచుకుంటాడు. ఆ బాలేని దాన్ని మార్చుకోవడానికి కర్త అవుతాడు. కర్తగా కొన్ని మార్పులు చేశాక మళ్ళీ భోక్తగా చూస్తాడు. దీనికి ఉదాహరణ, ఒక చిత్రకారుడు ఒక చిత్రం వేస్తాడు. ఆ చిత్రాన్ని బాగా వేశాను అని అనుకున్నాక దూరం వెళ్ళి అనేక కోణాల్లో దాన్ని చూస్తాడు. అంటే అక్కడ భోక్తగా చూస్తున్నాడు. బాగుందా అని అవుట్ సైడర్ లాగా గమనిస్తున్నాడు. అతనికి కొన్ని నచ్చవు. అప్పుడు మళ్ళీ కర్తగా మారి ఆ చిత్రానికి చిన్న చిన్న మెరుగులు దిద్దుతాడు. ఆ జుట్టు మొహం మీద పడేలాగా చేస్తాడు, లేకపోతే షేడ్ కొంచెం మారుస్తాడు, అలా ఏదో చేస్తాడు. మళ్ళీ వెళ్ళి చూస్తాడు బాగుందా లేదా అని. అలా కర్తగా భోక్తగా మారుతూ ఉంటాడు. మనం కూడా అంతే. మనం ఒకటి కావాలనుకుంటాం, అది పొందటానికి కర్తగా మారుతాం. ఆ కర్తగా పని చేశాక భోక్తగా దాన్ని అనుభవించడానికి చూస్తాం. అందువల్ల ఇలా ఈ సర్కిల్లో తిరుగుతూ ఉండటం వల్ల నిర్గుణ సాక్షి స్వరూపాన్ని, నేను ఉన్నత స్థాయికి చెందిన వాణ్ణి అని తెలుసుకునే తీరికే ఉండదు. నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం అని ఈ అధ్యాయంలోనే చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఈ గుణాలు ఏదో విధంగా మనిషిని కట్టిపడేస్తాయి అని చెప్పాడు. సో ఈ 3 గుణాలు ఎంతగా కట్టివేస్తాయి అంటే ఇంక మనకి ఉన్నత స్థాయి గురించి ఆలోచించే తీరికే ఉండదని చూసాం. ఒక చిన్న పిల్లవాడు ఏదైనా కావాలని ఎలా ఏడ్పిస్తాడో అలా ఈ గుణాలు మనని ఏడ్పిస్తూ ఉంటాయి. ఒక్క క్షణం కూడా తీరిక ఉండదు. ఒక ఆవిడ స్వామీజీని భిక్షకి ఇంటికి పిలిచి భోజనం చేశాక చిన్న పిల్లవాడిని ఒళ్ళో పెట్టి ఆడిస్తూ, స్వామీజీ మహావాక్యం అంటే ఏమిటో చెప్పండి అని. ఆయన నోరు విప్పేలోపు ఆ పిల్లవాడు గుక్క పెట్టి ఏడవటం మొదలెట్టాడు. వాడిని ఆడిస్తూ ఈ మహావాక్యం గురించి అడిగిన విషయం మర్చిపోయింది.
అలా మనం కర్మల్లో ఈ గుణాల్లో ఎంతగా కూరుకుపోతామంటే ఇంకా వేరే మంచి విషయం ఆలోచించే తీరికే ఉండదు. అందువల్ల సగుణ శరీరం, సగుణ మనసు, సగుణ పరిసరాలు మనకి ఎంతగా దేహాభిమానం కలుగజేస్తాయంటే మనకి ఇంకొక ఉన్నత స్వరూపం ఉందనే విషయాన్నే తెలుసుకోనివ్వదు. అహంకారం కాకుండా ఇంకొకటి ఉంది. ఏమిటది? ఏమీ లేదనకండి. అహంకారం అంటే ఏమిటన్నాం? కార్యకరణ సంఘాతం ప్లస్ చిదాభాస అన్నాం. చిదాభాస అంటే ఏమిటి? ప్రతిబింబ చైతన్యం. ఒక అద్దం ఉండి అందులో ఒక ప్రతిబింబ ముఖం ఉంటే అందులో పడుతున్న అసలు ముఖం ఉండాలా లేదా? అసలు ముఖం అద్దం ముందు లేకపోతే ప్రతిబింబ ముఖం ఏర్పడలేదు. అలాగే మనలో ప్రతిబింబ చైతన్యం, దాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం ఆయన మనసు ఉంటే దానికి ఒక బింబ చైతన్యం ఉండి తీరాలి. కానీ ఈ అహంకారం సాక్షి జోలికి పోనివ్వకుండా దానిలోనే నిలిపేస్తుంది. జెలస్ వైఫ్ లాగా చేస్తుందన్నమాట. ఎంతసేపు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నించేలా చేస్తుంది. అసలు అన్ని విధాల పరిపూర్ణమైన పరిసరాలు ఉండవు. ఒకవేళ మీరు కష్టపడి మార్చుకున్నా అది ఎప్పటికీ అలాగే ఉంటుంది అనే నమ్మకము లేదు. ఒక సందర్భంలో సురేశ్వరాచార్యుల వారు అంటారు, పరిసరాలను మార్చాలనుకోవడం మీ నిటారైన ముక్కు చివర యాపిల్ పండును నిలబెట్టడానికి ప్రయత్నించటంలా ఉంటుంది. ఎందుకంటే ఏ వ్యక్తిలోనూ ఈ గుణాలు ఎప్పుడూ ఒక్కలా ఉండవు. ఒకే వ్యక్తి సత్వగుణం నుంచి రజోగుణానికి మారిపోతూ ఉంటాడు. శరీరం మారిపోతూ ఉంటుంది. గివెన్ ఏ సిచ్యుయేషన్ ఇలాగే మీరు ప్రవర్తిస్తారు అని 100 పాళ్ళు చెప్పలేం. ఓ చిన్నపిల్ల ఆడుకుంటుంటే మీరు పోయి గిల్లితే అమ్మా అంటుంది అని ఎదురు చూస్తారు. ఒక్కోసారి ఆటలో పడిపోయి పట్టించుకోకపోవచ్చు. ఒకసారి ఏడ్చి రాగాలు పెట్టవచ్చు. ఓసారి పో అన్నట్టు నిర్లక్ష్యంగా చూడవచ్చు. అలాగే మీరు కూడా పిల్లలు అల్లరి చేస్తే ఓసారి తీవ్రంగా స్పందిస్తారు, ఓసారి పోనీలే అని వదిలేస్తారు. అందువల్ల ఎప్పుడూ మనిషి గివెన్ ఎ సిచ్యుయేషన్ ఇలాగే ప్రవర్తిస్తాడు, ఈ మనిషి ఇలాగే ప్రవర్తిస్తాడని కూడా చెప్పలేం. మనిషే కాదు, ఒక మనిషి ఒకేలా ప్రవర్తిస్తాడని కూడా చెప్పలేం. అంటే ఈ గుణాలు మారుతూ ఉంటాయి. అలాగే శరీరం మారుతూ ఉంటుంది. సడన్గా లావెక్కిపోతూ ఉంటారు కొంతమంది, సడన్గా తీవ్రంగా డయటింగ్ చేసి చిక్కిపోతారు. అలాగే మనసు కూడా ఒక క్షణంలో ప్రశాంతంగా ఉంటే ఇంకో క్షణంలో విస్ఫోటనం చెందుతుంది. కాబట్టి ఏ పరిసరాలను కోరుకుంటారు? అదే ఓ పెద్ద సమస్య. ఎదుటివారు మీకు కావాల్సినట్టు మారినా మీరు తృప్తిగా ఉండలేరు. దీనికి ఒకటే మార్గం. ఏమిటది అంటే గుణాతీతంగా ఎదగటం. గుణాతీతంగా అంటే ఈ 3 గుణాలకు అతీతంగా ఎదగటం. సరే, బాగుంది. గుణాతీతంగా ఎదగటం ఎలా? ఇక్కడ మళ్ళీ ప్రకృతి సూత్రం. అహంకారం ఎప్పటికీ గుణాతీతంగా అవలేదు. ఎందుకంటే అహంకార లక్షణమే గుణాలను కలిగి ఉండటం. మహా అయితే తమో గుణం నుంచి రజోగుణానికి వస్తుంది, రజోగుణం నుంచి సత్వగుణానికి వస్తుంది. అంతేగాని సత్వగుణం నుంచి గుణాతీతంగా ఎదగలేదు. సరే, అహంకారం పక్కన పెట్టండి. సాక్షి చైతన్యం ఉంది కదా, అది గుణాతీతంగా ఎదుగుతుందా అంటే సాక్షి చైతన్యం గురించి చెప్పినప్పుడే ఏమన్నాం? అది నిర్గుణం అన్నాం. సాక్షి చైతన్యం పురుషుని అంశ, పురుషుడు నిర్గుణం కాబట్టి సాక్షి చైతన్యం కూడా నిర్గుణం అన్నాం. కాబట్టి సాక్షి చైతన్యం ముందే నిర్గుణం. నిర్గుణం అంటే ఏమిటి? గుణాతీతం. గుణాతీతంగా ఉన్నది కొత్తగా గుణాతీతం ఎలా అవుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది. అహంకారమేమో ఎప్పటికీ గుణాతీతం అవలేదంటున్నారు. సాక్షి చైతన్యమేమో ముందే గుణాతీతంగా ఉంది, అది అవనవసరం లేదు అంటున్నారు. మరి గుణాతీతంగా ఎదగండి అంటే ఏమిటి? ఎలా ఎదగాలి? మరి కొత్తగా గుణాతీతం అవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక పక్క అహంకారం గుణాతీతం అవలేదు అంటున్నారు, ఇంకో పక్క సాక్షి గుణాతీతం అవనవసరం లేదు అంటున్నారు. అయితే గుణాతీతంగా అయ్యేది ఎవరు? ఎవరు అవరు. అందువల్ల గుణాతీతంగా ఎలా ఎదగాలి అనే ప్రశ్నే తప్పు. సరే, గుణాతీతంగా ఎలా ఎదగాలి అనే ప్రశ్నే తప్పు అని అర్థమైంది. కానీ గుణాతీతంగా ఎలా ఎదగాలి అని మళ్ళీ రెట్టిస్తే దానికి జవాబు ఇచ్చి తీరాలి అంటే రాజీ పడిన జవాబు ఇవ్వక తప్పదు. ఏమిటది?
మీ దృష్టిని అహంకారం నుంచి సాక్షికి మారిస్తే మీరు గుణాతీతులు అవుతారు. అవుతారు పదాన్ని కూడా మళ్ళీ జాగ్రత్తగా వాడాలి. నిజంగా భౌతికంగా మార్పులు రావు. దృష్టిలో మార్పు వస్తుంది. అంటే మీ దృష్టిని తక్కువ స్థాయి అహంకారం నుంచి ఉన్నత స్థాయి అయిన సాక్షి వైపుకు మరల్చడం. మనం ముందు నుంచి చూస్తూ వస్తున్న కారణాలు ఇవే. అనాత్మతో మమేకం చెందుతున్నా, అనాత్మ నుంచి ఆత్మ వైపు మారమన్నాం. అలాగే క్షేత్రజ్ఞుడి గురించి చెప్పినప్పుడు క్షేత్రంతో మమేకం చెందుతున్నాం, క్షేత్రజ్ఞుడి వైపు తిరగమన్నాం. అలాగే ప్రకృతి పురుషుల గురించి వచ్చినప్పుడు ప్రకృతితో మమేకం చెందుతున్నాం, పురుషుడి వైపు తిరగమన్నాం. ఇప్పుడు అదే మాట. గుణత్రయం ఉన్న మనసుతో మమేకం చెందుతున్నారు, దాని నుంచి గుణాతీతమైన సాక్షి వైపుకి తిరగండి. అప్పుడు సంసారం ఉండదు, సంసారం నుంచి తప్పించుకోగలరు అని చెప్తున్నాం. అందువల్ల గుణాతీతంగా మారాలి అంటే దాని అర్థం నేను అహంకారాన్ని అని అనే బదులు నేను సాక్షిని అని అర్థం చేసుకోవాలి. నాలో సాక్షి ఉన్న శరీరాన్ని అని చెప్పే బదులు నేను శరీరం ఉన్న సాక్షిని అని చెప్పగలగాలి. అంటే ఇన్నాళ్ళు మనం చెప్తున్న వాక్యానికి పూర్తి వ్యతిరేక వాక్యం. ఆత్మ అనాత్మ పరంగా చూసాం. నేను శరీరాన్ని అని మొదటి దశ, నాలో శరీరం ప్లస్ ఆత్మ ఉన్నాయి రెండవ దశ, నేను ఆత్మను అని తెలుసుకోవటం మూడవ దశ అని చూసాం. ఇప్పుడు అలాగే నేను అహంకారాన్ని అనుకోవటం మొదటి దశ, నేను అహంకారం ప్లస్ సాక్షిని అని తెలుసుకోవటం రెండవ దశ, నేను సాక్షిని నేను అహంకారం కాదు అని తెలుసుకోవటం మూడవ దశ. సో ఈ శరీరాలతో వ్యవహారం నడుపుతున్నంతసేపు వాటితో మమేకం చెందితే తప్పులేదు, కానీ మమేకం చెందుతున్నప్పుడు కూడా నేను సాక్షి చైతన్యాన్ని అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఒక నటుడు ఎటువంటి పాత్ర వేసినా, అంటే రావణాసుని పాత్ర వేస్తే రావణాసుడిలా బయట ప్రవర్తించకూడదు. తన అసలు వ్యక్తిత్వం వేరే ఉందని గుర్తుంచుకుంటూనే ఉంటాడు. అలాగే ప్రపంచంతో వ్యవహారం నడుపుతున్నప్పుడు సగుణ అహంకారంతో మమేకం చెందినా కూడా ఆ వ్యవహారాన్ని సక్రమంగా చేసినా కూడా ఇది నేను చేస్తున్న పాత్ర మాత్రమే, నా అసలు స్వరూపం సాక్షి చైతన్యం అని గుర్తుంచుకోవాలి. దీన్ని ఆత్మానాత్మ వివేకం అంటారు. సో గుణాతీతుడు అవ్వాలి అంటే ఆత్మజ్ఞానం పొందాలని అర్థం. ఆత్మజ్ఞానం కూడా గురుముఖత వేదాంత శాస్త్రాన్ని నేర్చుకోవాలి. అంటే వేదాంత శాస్త్రం యొక్క శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.